మహావిష్ణువు శివలింగం ఎందుకు పూజించారు తెలుసుకుందాం. చాలా కాలం క్రితం విష్ణుమూర్తి ఒక గొప్ప తపస్సు చేస్తున్నారు. అదేంటంటే ప్రపంచాన్ని రక్షించేందుకు శక్తి అయిన సుదర్శన చక్రం దొరకాలి అని. అప్పుడు నారద మహర్షి, నారాయణ, ఆ శక్తి శివుని అనుగ్రహంతోనే లభిస్తుంది, శివలింగాన్ని భక్తితో పూజించు అని చెప్పారు. అప్పుడు మహావిష్ణువు 1000 కమల పువ్వులతో శివార్చన ప్రారంభించారు. ప్రతి పువ్వుని సమర్పిస్తూ ఓం నమ శివాయ అని జపించారు. కానీ చివరిలో ఒక కమలం తక్కువైంది. అప్పుడు విష్ణువు ఆలోచించి తన కళ్ళను పద్మాక్షి అంటే కమలంలా ఉంటాయి అంటారు కదా, అందుకే తన కంటిని కమల స్థానంలో అర్పించారు. ఈ నిష్కల్మషమైన భక్తిని చూసి శివయ్య ప్రత్యక్షమై ఇలా ఆశీర్వదించారు. నారాయణ, నీ భక్తి నిజమైనది, నీకు సుదర్శన చక్రం ప్రసాదిస్తున్నాను అంటారు. అది చూసిన దేవతలందరూ శివుడు విష్ణువు వేరు కాదు, ఒకరినొకరు గౌరవించే పరతత్వాలు అని తెలుసుకుంటారు. కార్తీక మాసంలో మనం శివుడికి విష్ణువుకి దీపాలు వెలిగిస్తాం. ఎందుకంటే ఈ మాసం వారి ఏకత్వం, భక్తి శక్తిని గుర్తించేది.